మన కర్ణాటకలో ఎండ చేసిన 40 నిమిషాల వీడియోలకి ఒక 4-5 దినాలకి కర్ణాటక రాష్ట్రం అంతా షేక్ అయింది. నమస్కారం అన్నో. అందుకు ఆ వీడియోలో ఏముంది అంటే కర్ణాటకలో ధర్మస్థల అనే ఒక పుణ్యక్షేత్రంలో 17 సంవత్సరాలు ఉండే ఒక ఆడపాపని చేతులు చెట్టుకు కట్టేసి మానభంగం చేసి మనకు జన్మనిచ్చిండే భాగంలోకి మన్నించి మనకు సన్నప్పుడు ఆకలి తీర్చిండే భాగంలో ఉండే ఎముకలన్నీ ఇరుగ్గొట్టి ఆ పాప బతుకున్నప్పుడే నరకం చూపించి 2 మంది చంపేస్తారు. ఇదంతా చేసిండేది లేకుంటే సేపిచ్చిండేది అదే ఊర్లో పేరు డబ్బులు ఉండే ఒక పెద్ద తలకాయ. దండికి డబ్బులు ఉన్నప్పుడు తప్పులు చేసి తప్పించుకునే చాలా సులభం కదా. అట్లే ఆ పాపని ఒక అమాయకుని మీద వేసి ఊరికి అవుతారు. ఆ పాపం చేసిండేది ఆ డబ్బులు పేరు ఉండే పెద్ద తలకాయని 2 మంది తెలుసుకొని చాలా కష్టం పడి కోర్టుల చుట్టూ తిరుగుతారు. న్యాయం మాత్రం సిక్కేదు, కానీ ఆ అమాయకుని మాత్రం 10 సంవత్సరాలు అయినాక ఇడిపిస్తారు. అప్పుడు ఇదంతా చాలా మందికి తెలిసిండేదు. కానీ మొన్న యూట్యూబ్ లో ఈ అన్న నీట్ గా అందరికి అర్థమయ్యేటట్ల వీడియో చేస్తున్నట్లే అందరికి ఈ పెద్ద తలకాయ బండవాళ్ళు అర్థమయ్యి అందరూ ఆ పాపం చేసిండే ఆ పెద్ద తలకాయకి శిక్ష పడాలని మంజునాథ స్వామిని ముక్కుతా ఉన్నారు. ఇప్పుడు అతవేడో కర్ణాటకలో జరిగిండే స్టోరీ మాకేళ్ళు చెప్తా ఉన్నారు స్వామి అంటే, మన చుట్టుపక్కల కూడా ఇట్లా పెద్ద మనుషులు ఉంటారు, దర్జాగా ఇట్లా పనులు చేస్తా ఉంటారు, కానీ బయటపడాలి. ఇప్పుడు ఏమన్నా కర్ణాటకలో న్యాయం జరిగి ఆ పెద్ద తలకాయకి శిక్ష పడితే అట్లా చేసేవాళ్ళు ఒక ఇంత భయంగా ఉంటారు. పోయిండే పాపని ఎట్లా వెనక్కి తీసుకొని వచ్చాక వెళ్దు. అట్లా కష్టం ఇంకొక ఆడబిడ్డకు జరగకుండా చూసుకోవాలి అంతే. మీకేమన్నా కన్నడ అర్థమైతే దూతా సమీర్ ఎండి అనే యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో చూసి లైక్ చేయండి. కన్నడ వచ్చేది అంటే మన తెలుగులో క్రాంతి బ్లాగర్ అనే ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, పై చూడండి. వీడియో చేస్తే కష్టాలు వస్తాయని తెలిసి ఆ అన్న వీడియో చేసిండారు. ఇప్పుడు ఆ మనిషికి మనం రోవంతైనా అండగా ఉండాల. సరే అన్న, నన్ను నోకుబత్తిని